2025 మొదటి అర్ధభాగం పూర్తయింది. కానీ బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ గట్టిగా నిలబడింది లేదు. ఫ్లాప్ల పరంపర, స్టార్ హీరోల తీవ్ర నిరాశపరిచే అపజయాలు, భారీ బడ్జెట్లు ఇవన్నీ బాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. ఏడాది అర్ధభాగం మొత్తంలో ఒక్క చావా సినిమానే బాక్స్ ఆఫీస్ ను దుమ్ములేపింది. మిగతా సినిమాల పరిస్థితి ఏమిటో ఓసారి చూద్దాం. ఒక్క సినిమానే కాపాడింది బాలీవుడ్ ను, అదే చావా. 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హిస్టారికల్ డ్రామా 770 కోట్లకు పైగా వసూలు చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన స్కై ఫోర్స్, కేసరి, చాప్టర్ 2 సినిమాలు మాత్రం కలెక్షన్ల పరంగా బాలీవుడ్ ను నిలబెట్టలేకపోయాయి. ఈ రెండింటిలోనూ అక్షయ్ కుమార్ హీరోగా కనిపించినా ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పించలేకపోయాడు. ఇప్పటికీ టాప్ స్టార్ గా భావించబడుతున్న అమీర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్ మాత్రం పాజిటివ్ టాక్ తో 200 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. అగ్ర హీరోలు మెరవకపోవడం బాలీవుడ్ కు పెద్ద పిడుగే. సన్నీ డియోల్ జాట్, అజయ్ దేవగన్ రైట్ 2, జాన్ అబ్రహాం ది డిప్లొమాట్, షాహిద్ కపూర్ దేవా ఈ సినిమాలు పర్వాలేదన్నా సూపర్ హిట్ దిశగా వెళ్లలేకపోయాయి. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, సల్మాన్ ఖాన్ సికిందర్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఒకప్పుడు హిట్ల వరుసతో గర్వపడిన బాలీవుడ్ ఇప్పుడు రీమేక్లు, సీక్వెల్స్ పై ఆధారపడుతోంది. కేసరి 2, చోరీ 2, హౌస్ఫుల్ 5, రైట్ 2 లాంటి సినిమాలు సీక్వెల్ ట్రాక్ ఫాలో అవుతున్నా అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రేక్షకులు కొత్త కథలు కోరుతున్నారు, అదే మిస్ అవుతోంది. ఓటీటీలోనూ బాలీవుడ్ కు భారీ షాకే ఎదురైంది. ది మెహతా బాయ్స్, మిసెస్ లాగౌట్ వంటి కంటెంట్ బేస్డ్ వెబ్ సిరీస్ లు హిట్ అయినా సైఫ్ అలీ ఖాన్ నటించిన డ్యూయల్ థీఫ్, నాథానియన్ పెద్దగా రన్ కాలేకపోయాయి. ఇక బడ్జెట్ విషయంలో బాలీవుడ్ మేకర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలు వసూలు చేసినా ఎక్కువగా వెచ్చించే రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు లాభాల్ని కరిగిస్తున్నాయి. కథలపై కాకుండా కేవలం స్టార్ స్టేటస్ ను నమ్మిన ఫలితం ఇదే. ఇప్పుడు బాలీవుడ్ ఒక సంక్షోభపు దశలో ఉంది. కథలతో మెప్పించాలని, కంటెంట్ కే ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట ప్రతి సినిమా మేకర్ గమనించాల్సిన సమయం ఇది. మరి జూలై నుంచి ప్రారంభమైన రెండో అర్ధభాగంలో బాలీవుడ్ గట్టెక్కుతోందా చూడాలి మరి. మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. ఈ కథనాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. Thank you.